జాయిన్ అవుతున్నారు బీజేపీ పార్టీ నాయకులు చల్లా వేణుగోపాల్ యాదవ్ గారు. నమస్తే అండి వేణుగోపాల్ గారు. అంటే కాంగ్రెస్ పార్టీ అనాలోచితంగా తీసుకుంది ఇలాంటి నిర్ణయం, మేము దీన్ని యాక్సెప్ట్ చేయబోమంటూ సెంట్రల్ మినిస్టర్స్ మాట్లాడారు. మీ కామెంట్ ఏంటి దీనిపైన? ఈ సంబంధిత చర్చలో భాగంగా ఈరోజు నన్ను ఆహ్వానించినటువంటి 24/7 ఛానల్ యాజమాన్యానికి, అదేవిధంగా ఈ యొక్క అంశం మీద మాట్లాడడానికి వచ్చినటువంటి ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులు బీఆర్ఎస్ పార్టీ గౌతమ్ అన్న గారికి, అదేవిధంగా మీ గాయత్రి గారికి, ఇంకెవరైనా జాయిన్ అవుతున్నారా కాంగ్రెస్ పార్టీని, అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రేక్షకులకు, వీక్షకులకు ముఖ్యంగా మరీ ధన్యవాదాలు. వాస్తవంగా తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఏదైతే తీసుకున్నటువంటి ఈ హడావిడి అనాలోచిత, ఏదో ఇంతకుముందు మీరు చెప్పిన అనాలోచిత నిర్ణయం కాదు, అది పనికి మాలినటువంటి పని చేసింది ఆయన. పనికి మాలిన పని అంటే ఇన్ ద సెన్స్ అసలు వాటికి శాస్త్రీయత లేదు. ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కులగణన కానివ్వండి, ఏదైతే చేసినటువంటి గత 6 నెలల క్రితం హడావుడిగా చేసినటువంటి దానికి శాస్త్రీయత లేదు, నిబద్ధత లేదు, పారదర్శకత అంతకంటే లేదు. ముఖ్యంగా 77 సంవత్సరాల భారతదేశ పాలనలో 47 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా ఈ కులగణన గురించి పట్టించుకోలేదు. గతంలో 1937వ సంవత్సరం అనుకుంటా, 37-38 సంవత్సరాల్లో బ్రిటిష్ పాలనలో ఈ కులగణన అనేటువంటి 31 అని మీరు అంటున్నారు, 37 అని మాకు కొంత సమాచారం. సరే, ఏదైనా బ్రిటిష్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి కులగణన తప్ప 47 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశంలో కులగణన చేపట్టాలనే ఆలోచన కాదు కదా, దాని గురించి ఒక్కసారి కూడా మాట్లాడినటువంటి విషయం లేదు. మళ్ళీ ఏమో రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం బుక్ను పట్టుకొని, రెడ్ బుక్ కాదు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతుంటాడు. రాజ్యాంగంలో రేపు రిజర్వేషన్లు ఎత్తేస్తారు, రాజ్యాంగాన్నే మారుస్తారని చెప్పి గత ఎన్నికలప్పుడు భయంకరమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చారు. అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏదో మేము సాధించాము అని చెప్పి సంకలు గుద్దుకుంటుంది. మమ్మల్ని చూసి ఈరోజు మిమ్మల్ని చూసి కాదు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి 10 సంవత్సరాలకి రాజ్యాంగంలో జనగణన చేయాలి. ప్రతి 10 సంవత్సరాలకి రాజ్యాంగంలో జనగణన చేయాలి. అదేవిధంగా కుల గణన కూడా ఎంతో ముఖ్యం. ఆ కార్యక్రమాన్ని మీరు చేపట్టలేదు కాబట్టి ఇప్పుడు ప్రధాని మోదీ నా దృష్టిలో కులం అంటే ఆడ, మగ, ధనిక, పేద అనే కదా క్లాసిఫై చేశారు. కానీ ఆల్ ఆఫ్ సడన్ రాహుల్ గాంధీ డిమాండ్కి తలొగ్గారో లేదో తెలియదు, మీరు వ్యతిరేకిస్తున్నారు. రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు కుల గణన కూడా చెయ్యాలి, మేము చేసి చూపిస్తామని. సో దానికి అనుగుణంగానే కదా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. 14 సంవత్సరాల పరిపాలనలో అంటే ఇప్పుడు మూడోసారి జరుగుతుంది, మూడోసారి వచ్చారు మోడీ గారు. గతంలో వచ్చిన తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నడూ కూడా రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా కులగణన చేయమని అడగలే. ఈ రోజు ఆయన అడిగాడని చెప్పి ప్రధానమంత్రి చేయడంలే. దీనికి సంబంధించిన జనగణన అనేటువంటి చేపట్టాలని నిర్ణయం జరిగింది. జనగణన చేపట్టాలని చేసిన నిర్ణయంలో దేశంలో కూడా కులగణన అనే విషయాన్ని హిందువులు, ఇక్కడ పాయింట్ బాగా వినండి, అసలు పాయింట్ మీకు ఇక్కడ వస్తుంది. కులగణన అంటే ఏదో కులగణన చేసేసి తెలంగాణలో మాదిరిగా 42%, 10% మైనారిటీలను తీసుకొచ్చి కలిపి బీసీలు చేసి 52% బీసీలు ఉన్నారని చెప్పినటువంటి కులగణన కాదు. రాజ్యాంగ ప్రకారంగా హిందువులకు మాత్రమే అసలు ఈ రిజర్వేషన్లు అనేటివి, కులగణనలో వచ్చే రిజర్వేషన్లు అనేటివి కేవలం హిందువులకు మాత్రమే చెందాలి. హిందువుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలో ఈడబ్ల్యూఎస్ ప్రాతిపదికన జరిగినటువంటి ఆ పర్సంటేజ్ ప్రకారంగానే జరగాలి తప్ప మత ప్రాతిపదికన మైనారిటీ నుంచి హిందువుల నుంచి ముస్లింలకు వెళ్ళినటువంటి వాళ్ళకి ఈ యొక్క రిజర్వేషన్లు వర్తించవు అని చెప్పని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిన. రిజర్వేషన్ దక్కాలి అంటే ఇతర మతస్థులు, ఇతర కులస్తులకి రిజర్వేషన్, కులస్తులు అన్నా నేను మతస్థులు, ఇతర కులాలకి రిజర్వేషన్ లేదు. ఇతర మతాలకి రిజర్వేషన్ లేదు. మీరు ఒకసారి రాజ్యాంగాన్ని దాన్ని మీరు చూడండి, ఆర్టికల్ నెంబర్ ఉంది, దాని నెంబర్ కూడా చెప్తాను.
హిందువులకు మాత్రమే రిజర్వేషన్లు, అది కూడా హిందువులలో కులాలు, బీసీ కులాలు, ఎస్సీ కులాలు, ఎస్టీ కులాలు, అదేవిధంగా అగ్రవర్ణాలలో మోదీ గారు తీసుకొచ్చారు. అగ్రవర్ణాలలో పేద కులాలకు అగ్రవర్ణాల్లో పేద వర్గాలు అంటే బలహీనంగా ఉన్నటువంటి హిందువులకు మాత్రమే ఈడబ్ల్యూఎస్. అసలు ఇదంతా కూడా ఈ తలనొప్పి రావడానికి కారణం 2006లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి 2006లో ఉటావుటిన 4% రిజర్వేషన్ చేసి మైనార్టీలు తీసుకొచ్చి బీసీఈలో కలిపాడమ్మా. బీసీఈలో కలిపాడు. అంతకు మించి మన రేవంత్ రెడ్డి ఇంకొక 6% పెంచి ఈరోజు 10% చేసి ఆ 10% వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు బీసీలో కలుపుతున్నారు. అంటే బీసీలో ఈ రిజర్వేషన్లు దక్కాల్సినటువంటి ఉపకులాలు, ఇప్పుడు నేను ఒక యాదవ కులానికి సంబంధించినటువంటి నా పేరు వేణుగోపాల్ యాదవ్, నేను యాదవ కులానికి సంబంధించిన వ్యక్తిని. మాలో 138 తెగలు ఉన్నాయి. అంటే కులాల్లో ఉపకులాలు ఉంటాయి, తెగలు ఉంటాయి. అంటే వృత్తి ప్రాతిపదికన మాలో 138 మంది తెగల్లో ఒక్కొక్క వృత్తి ప్రాతిపదికన మళ్ళీ మేము ఉంటాం. అందరూ యాదవులే కాదు, దీంట్లో కూడా రకరకాల ఉపకులాలు ఉంటాయి. వీరికి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ కల్పించినటువంటి రాజ్యాంగం మన రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే యాదవ్స్ లో అందరూ మళ్ళీ హిందువులే ఉంటారా? హిందువులే. అండ్ మీరు అన్నారు అంటే మైనారిటీ ముస్లిమ్స్ ని బీసీఈ కింద జాయిన్ చేశారు, క్రిస్టియన్స్ ని జాయిన్ చేశారు 1%. బీసీఈ ముస్లిమ్స్ ని జాయిన్ చేశారు, బీసీసీ లో క్రిస్టియన్స్ ని దానికి 1%. దీనికి వ్యతిరేకమా మీరు? 100% వ్యతిరేకము. నేనేంది వ్యతిరేకం? సుప్రీం కోర్టు వ్యతిరేకం, హైకోర్టు వ్యతిరేకం. నిన్న హైకోర్టు తీర్పు చెప్పింది. హైకోర్టు ఒక తీర్పు చెప్పింది. మీకు ఐడియా అనిపించదా? రైట్ బిఫోర్ దట్ శ్రీనివాస్ గారు మాట్లాడతారు, మీరు అది చూడండి. శ్రీనివాస్ గారు నమస్తే. కామారెడ్డి డిక్లరేషన్ కి అనుగుణంగా చేశారు, బట్ అవన్నీ తప్పులు తడకగా ఉన్నాయంటూ ఒక మాట. మళ్ళీ దీని వల్ల స్థానిక ఎన్నికలు ప్రశ్నార్థకంగా అయిపోతున్నాయి, అసలు నిర్వహిస్తే ఊరుకోము అంటూ కూడా చాలా పెద్ద ఎత్తున డిమాండ్స్ వస్తున్నాయి. సో ఏం మాట్లాడతారు? ముందుగా 24/7 వీక్షకులకు, ఛానల్లో మాతో పట్టున్నటువంటి టీఆర్ఎస్ అండ్ బీజేపీ మిత్రులకు అందరికీ నమస్కారం. నమస్తే. దీంట్లో ప్రప్రథమంగా కేంద్ర ప్రభుత్వము ఈ కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మొదలు స్వాగతిస్తూ, బీసీ గణన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్కి అనుకూలంగా బీసీ కులగణనను చేపట్టింది. 1931 తర్వాత బ్రిటిషర్స్ చేసినటువంటి కులగణన తర్వాత మన దగ్గర కులగణన జరగలేదు. ఒక ప్రయోగాత్మకంగా తీసుకున్నటువంటి కులగణన ఈ రోజు దేశానికి రోల్ మోడల్ గా మారింది. దేశానికి రోల్ మోడల్ గా కాదు, పనికిరాని మోడల్ గా మారింది. 160 కోట్లు ఖర్చు పెట్టారు, కానీ ఎందుకు పనికి రాకుండా చేశారు అని వాళ్ళు అంటున్నారు. శ్రీనివాస్ గారు, ఈ రోజు ఈ డిమాండ్ రావడానికి ప్రధాన కారణం ఏమిటి? రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి కాశ్మీర్ వరకు చేసినటువంటి పాదయాత్రలో వారు తీసుకున్నటువంటి సమాచారాన్ని, వారికి అందినటువంటి ప్రజాభిప్రాయాన్ని క్రోడీకరించి కులగణన జరగాలి, రిజర్వేషన్స్ యొక్క ఫలాలు ఈ కొంతమందికి అందుతున్నాయి, ఎంబీసీలకు కానివ్వండి, ఇంతకుముందు మన మిత్రులు వేణుగోపాల్ యాదవ్ గారు చెప్పినట్టు అనేక ఉపకులాలకు వీటికి సంబంధించినటువంటి సరైనటువంటి